చెత్తనాయాల నీ కొడుకుతో పాటు నిన్ను కూడా చంపేసి ఉండాల్సిందే, కానీ పారిపోయావు. చాలా తెలివైన వాడివి. నేను ఆ శేఖర్ గురించి నీతో చెప్పింది మొత్తం నిజమే, కానీ ఒక చిన్న చేంజ్. ఈ డబ్బు చేరుకోపోయేది ప్రజలకి కాదు, నా యొక్క పర్సనల్ అకౌంట్కి. కల్తీ సరాయ, చైన్ స్నాచింగ్, సిగ్నల్ మామూలని చిన్న చిన్న డీలింగ్లో డబ్బు చూసే పోలీసునే నీకు తెలుసు. చిన్న చిన్న విషయాల్లో ఇన్వాల్వ్ కాకుండా ఎన్నో కోర్టులో డీల్ చేస్తున్న కంట్రోల్గా ఉన్న ఆఫీసర్స్ ని నువ్వు ఎప్పుడు చూసుండవు. అందులో ఒకడ్నే ఈ మాణికల్ రావు. నువ్వు ఏమనుకున్నా దాన్ని చేస్తా. నీలాంటి ఒక బ్రిలియన్స్ ని జీవితాంతం గుప్పెట్లో పెట్టుకోవాలనే నాకు ఆశగా ఉంది, కానీ నిప్పు పగ తోడు పెట్టుకోకూడదని అంటూ ఉంటారు. సో నో వే. సార్, నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ మీరే వచ్చేసారు. అక్యూస్ ని అరెస్ట్ చేసి అమౌంట్ ని క్యాప్చర్ చేశాను సార్. నా నమ్మకాన్ని చెడగొట్టావురా నువ్వు. సార్, ట్రైన్లో, హవాలాలో, మార్కెట్లో ప్రతి చోట దొంగతనం చేసిన డబ్బులు మీ దగ్గర ఉందని తెలిసిపోయింది. నువ్వు అనుకుంటున్నట్టు తనంత నిజాయితీ గల వ్యక్తి కాదు. ఏమంటున్నావు? ఒక్కోసారి క్రిమినల్ పట్టుకున్న తర్వాత తన దగ్గర ఉన్న డబ్బు తీసేసుకుంటాడు. ఆ తర్వాత ఎన్కౌంటర్ అనే పేరుతో తన్ని మర్డర్ చేస్తాడు. జమాలుద్దీన్ కేసు ద్వారానే ఈ విషయం నాకు తెలిసింది. మరి నా డబ్బు? నీ డబ్బు కూడా ఇప్పుడు వాడి దగ్గరే ఉంది. మాలిక్ ని చంపేసి ఆ డబ్బు తీసుకువెళ్లిన తను దాన్ని డిపార్ట్మెంట్ లో సరెండర్ చేయలేదు. తనతో పాటు ఉన్న పోలీస్ ఆఫీసర్ ని మోసం చేసి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిందన్న సంగతి కూడా డిపార్ట్మెంట్ కి తెలియకుండా దాచేశాడు. ఈ విషయం ఎందుకని నాకు ముందే చెప్పలేదు? చెప్తే నువ్వు వాడి ఇంటికే వెళ్లి దొంగిలిస్తావు. మళ్ళీ నేను మునుపట్లా చూడటం నాకెంత మాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు నిన్ను ఉపయోగించుకుని మినిస్టర్ డబ్బు దొంగిలించాలన్నది తన ప్లాన్. నన్ను కూడా అందరిలాగే క్రిమినల్ అనుకున్నాడు ఆ మాణిక్యాల రావు. నేను పేషెంట్ని, కానీ మూర్ఖుణ్ణి కాదా. వాడిని ఏం చేస్తానో చూద్దాం. మా ప్రాణాలు కావాలా, 500 కోట్లు కావాలా? ఒక డీల్ చేసుకుందాం. నేను చెప్పే చోటుకు వస్తే ఆ డబ్బు నీకు దొరుకుతుంది. అది తీసుకొని మమ్మల్ని వదిలేసే. నీకు దొరికేది 500 కోట్లు మాత్రమే కాదు, నీ కొడుకుని కిరాతకంగా చంపిన ఆ మాణిక్యాల రావు కూడా ఒంటరిగా దొరుకుతాడు. ఆలోచించిన నిర్ణయం తీసుకో. సార్, మీరు డబ్బుల కోసం జమాలుద్దీన్ షూట్ చేసిందంతా లైవ్ గా చూసే కమిషనర్ ఇక్కడికి వచ్చారు. సార్, మన మైసూరు డివిజన్ లో కనపడకుండా పోయిన డబ్బు ఇదే సార్. మాణిక్యాల రావు చెప్పిన చోటుకి నేను మొత్తం డబ్బుని బండిలో తీసుకొస్తాను. ఆ బండిలో ఆర్బీఐ దగ్గర నుంచి తెచ్చిన డబ్బుని మీరు కలిపేయండి. దాన్ని ఆధారంగా చూపి వాడిని మనం బాగా ఎరికించే అవకాశం ఉంది. ఇరుక్కున్నాడు సార్. అనుమానం లేదు సార్, ఇది మా మైసూర్ డివిజన్ లో ప్రింట్ అయిన డబ్బే సార్. ఏయ్, నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను. నా నమ్మకాన్ని చెడగొట్టావురా నువ్వు. ప్రజల నుంచి మంచి పేరు రావాలని మన డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఎంతో కష్టపడుతోంది. ఈ విషయం గనక బయటకు తెలిస్తే పోలీసులు పిక్ పాకెటింగ్ కేసు కూడా హ్యాండిల్ చేయలేరని అనుకుంటారు. అమౌంట్ సీజ్ చేసిన విషయం మీడియా వరకు తెలిసింది. డూ వన్ థింగ్, మన దగ్గర ఆల్రెడీ కస్టడీలో ఉన్న ఎవడో ఒక అక్యూజ్డ్ మొహాన్ని కప్పి వీడే వాడని వాళ్ల ముందు నిలబెట్టండి. మాణిక్యాల రావు గురించి ఏ న్యూస్ లీక్ అవ్వకూడదు. యు గాట్ ఇట్? నౌ అరెస్ట్ హిమ్. ఈ ఆర్బీఐ అమౌంట్ రాబరీకి ముందు గాని తర్వాత గాని ఇలాంటి రాబరీలు ఈ సిటీలో చాలా జరిగాయి. దాంతో సంబంధం ఉన్న నేరస్తుల్ని కనిపెట్టడం కోసం ఎన్నో టీములుగా విడిపోయి కొన్ని నెలలుగా వెతుకుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మొత్తం డబ్బుని, నేరస్తుల్ని ఇప్పుడు కనిపెట్టాం. ఇందులో హైలైట్ అయిన విషయం ఏంటంటే, మాకు ఈ కేసులో వైటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇద్దరు, శక్తి ఇంకా దియా. వాళ్ళిద్దరికీ మా డిపార్ట్మెంట్ తరపున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కుమార్ సార్, యు డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. సార్, జాబ్ అంతా పర్లేదు సార్. ఈ డబ్బుల్ని ఏం చేయబోతున్నాను సార్? ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావు? సార్, మన ఊరు వ్యవసాయదారులకంతా వాళ్ళ అకౌంట్లో ఒక 15 లక్షలు వేస్తే వాళ్ళ అప్పులు తీరిపోతాయి సార్. అదేంటి 15 లక్షలు? అది వాళ్ళకి తెలుసు. అకౌంట్లో వేస్తే మొత్తం చాలు సార్, ఓకే. వ్యవసాయం బాగుంటుంది.